ఏంది సడన్ సర్ప్రైజ్ ఇది? ఏ సడన్ సర్ప్రైజ్ జనరల్ అంటే ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నా. అంటే అలాగా వైసీపీ వాళ్ళు అసలు చదవరు కదా. పార్టీ నాయకుడి పైన అయితేనేమి కార్యకర్తల పైన అనునిత్యం వీళ్ళు విషయం చిమ్మడమే కదా. స్వచ్ఛమైన పేపర్ అంటే మా పేపర్. అబ్బా చూసారా, వీళ్ళది స్వచ్ఛమైన పేపర్ అంటే ఈ పేపరు విషం చిమ్మే పేపర్ అంటే. ఇందులో వచ్చిందే నిజమా? ఇందులో వచ్చిందే నిజానికి మారిపోయారు కదా సాక్షి పేపర్. నిజమా? నిజమే కదా. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కూడా ఉద్యోగస్తుల పైన అయితేనేమి, రైతుల పైన అయితేనేమి, అతనికి ప్రశ్నించే వాళ్ళ పైన అయితేనేమి, కార్మిక కర్షక ప్రతి ఒక్కరి పైన కత్తి నూరడమే కదా అతని పని. అలాగే ఈ రైతులకి 21,000. నేను రైతే కదా, ఇది నాకు పడలేదే. ఊర్లో ఉండన్నా పడుంటాయి పడలేదని అంటావు. 20,000 సంవత్సరానికి. నిజం చెప్పాలా, ఇప్పటి వరకు ఎప్పుడో ఏదో ఒకసారి ఏదో అదేంటి ప్రధానమంత్రి యోజన అదేదో పడిందే తప్ప మిగిలింది ఏం పడింది అయితే మనకు అనిపించలే కనపడతాం. ఈసారి నాకు తెలిసి ఒక అనుమానం ఉంది. ఏం నెక్స్ట్ ఎలక్షన్లో నాకు తెలిసి బీఎస్పీ, కేఏ పాల్, మళ్ళీ కమ్యూనిస్ట్ అన్ని పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటాడేమో చంద్రబాబు నాయుడు. మా అధినేతను ఓడించిన బలహీనుడు ఎప్పుడు ఆలోచిస్తాడు? వాని సాహసము వీని సహాయం వాడి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాడు. బలవంతుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి బలవంతుడు. ఈరోజు స్కూల్లో చూసినారా, మేము వెళ్ళే టైంలో ఇట్లాంటి స్కూల్స్ ఉంటే ఈయన కూర్చోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఐఏఎస్ ఐపీఎస్లో అయ్యాను. జగన్ గారు వచ్చిన తర్వాత టీడీపీ జనసేన నాయకులు రప్ప చేస్తామని చాలా మంది లేదు, కాలం నిర్ణయిస్తారు. అది 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ జగన్ గారిని అసలు అధికారంలోకి రానివ్వము. మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారా, జగన్ని నమ్ముతారా, చంద్రబాబు నమ్ముతారా? ఎవరు నమ్మేది? పవన్ కళ్యాణ్. మీరెవరు నమ్ముతారు చెప్పండి. నువ్వు కూడా అలాగే ఓటర్ కదా, ఎవరు నమ్ముతారు చెప్పండి. అదే నేను కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు అవసరమైతే 29కి లోక్ సత్తా ఇంక చిన్న ఉన్నాయి కదా, బీఎస్పీ, కమ్యూనిస్ట్ వీళ్ళందరినీ కలుపుకొని పోటీ చేయమని చెప్తున్నా కదా. ఓవర్ కాన్ఫిడెంట్ కదా. మళ్ళీ మేమే గెలిచేస్తాము, మళ్ళీ మేమే వచ్చేస్తాము 2029లో మళ్ళీ జగన్ సీఎం. ఈ రోజు ఓవర్ కాన్ఫిడెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింటే జగన్మోహన్ రెడ్డి కదా. శంకుస్థాపన ఎవరు చేశారు? మీరు అనుకుంటున్నారు అంతే. 2019లో చంద్రబాబు పనులన్నీ ఎవరు చేసినారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎక్కడ అనుమానం లేదు. రాత్రి తీసుకెళ్తారంటే మీకు భయం లేదు? ఏంటి భయం? వాళ్ళే మర్డర్ చేయరు కదా. సో రండి వెళ్దాం. హాయ్ 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 అన్న. రావాలే కదా. ఈ మధ్యకాలంలో అసలు వైసీపీ పార్టీలో ఏంది సడన్ సర్ప్రైజ్ ఇదేంది? సడన్ సర్ప్రైజ్ జనరల్ అంటే ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నా. వైసీపీ వాళ్ళు అసలు చదవరు కదా. ప్రతిదీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పచ్చ మీడియా కదా. మా పార్టీ నాయకుడి పైన అయితేనేమి, కార్యకర్తల పైన అనునిత్యం వీళ్ళు విషయం చిమ్మడమే కదా. విషయం చిమ్ముతారంటారా? చిమ్ముతున్నారు, చిమ్మినారు. కాబట్టి ఎక్కడెక్కడ చిమ్మినారు, మా కార్యకర్తలు ఎక్కడెక్కడ నష్టపోయారు అని తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ తప్పుడు కేసులు బనాయించినారు అని. స్వచ్ఛమైన పేపర్ అంటే మా పేపర్. అబ్బా చూసారా, వీళ్ళది స్వచ్ఛమైన పేపర్ అంటే ఈ పేపరు విషం చిమ్మే పేపర్. అదే కాదు, దాని చేత ఇది కూడా ఉంది కదా. రెండు చంద్రబాబు చంద్రబాబు బినామీలు, చంద్రబాబు పొగడ్తలు, చంద్రబాబు చెప్పినట్లు విషం చిమ్మే పేపర్లు. మీకు ఎలా అనిపిస్తుందేమో, మీకు అలా అనిపిస్తుందేమో. సరే, ఇంకా రాష్ట్ర ప్రజలకంతా దేశ ప్రజలకందరికి అలాగే కదా అనిపించేది. సో మొత్తం మనం కూర్చుందాం. ఎలా ఉంది కూటమి? ఎలా ఉన్నా బాగాలేదంటారు నాకు తెలుసు. బాగుంది బాగలేదని నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు ఆ పిల్లోడు ఒక రైతు ఏదో చిన్న పని మీదకి వచ్చాడు నా దగ్గరికి. కూటమి ప్రభుత్వం ఎలా ఉందో ఆయనకే తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎట్లా సుభిక్షంగా ఉండేవారు, ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. విద్యార్థులు అయితేనేమి, యువకులు అయితేనేమి, రైతులు అయితేనేమి ఎంత ప్రశాంతంగా పరిస్థితి. వాళ్ళని అడిగితే చెప్తారు కదా. నిజంగా బాలేదు. నిజంగా రైతులకి మొన్న రైతు డబ్బులు వేస్తున్నారు. చూడ పంటల బీమా పట్టు నిజానికి మారిపోయారు కదా సాక్షి పేపర్. నిజమే కదా. మరి సరే, ఊరికి ఎందుకు రాస్తారు? అంతేనా? చెప్పండి. ఉచితం పోయింది, స్వచ్ఛంద బూటకం. అసలు రైతులకి మా ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి రైతులకి ఏమేమి కావాలో ఏం చేయాలో ప్రతి ఒక్క రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు,
అది ఎప్పుడు వచ్చినా కూడా ముఖ్యంగా యువకులైతేనేమి, గ్రామీణ ప్రాంతాల ప్రజలైతేనేమి, రైతులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి ప్రతి ఒక్కరు సుభిక్షంగా రాష్ట్ర పాలన ప్రశాంతంగా సాగేది. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కూడా ఉద్యోగస్తులపైన అయితేనేమి, రైతులపైన అయితేనేమి, అతనికి ప్రశ్నించే వాళ్ళపైన అయితేనేమి, కార్మిక కర్షక ప్రతి ఒక్కరి పైన కత్తి నూరడమే కదా అతని పని. అతను ఎంతసేపు ఉన్నా తన దత్తపుత్రులు దత్తపేపర్లు బాగుండాలా, ఏం తన పార్టీ కొంతమంది బడా బాబులు వ్యాపారస్తులు బాగుండాలని కోరుకుంటాడే తప్ప రాష్ట్ర ప్రజల పట్ల ఏ రోజు పట్టించుకున్నారు ఆయన? కాదు మొన్న సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని మీ కర్నూలు దగ్గరే కదా, అక్కడ పెద్ద ప్రోగ్రామ్ పెట్టేసి పెద్ద గ్రాండ్ గా చేశారు కదా సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని. ఎవరు సొమ్మ? ఎవడబ్బ సొమ్ము అది చెప్పు. ప్రభుత్వ సొమ్ముతోనే కదా, సూపర్ హిట్ కదా. ఇది నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడా? సంవత్సరానికి ఒక డిఎస్సి అన్నాడు, ఇచ్చినాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇది ఇచ్చినాడా? మొన్న డిఎస్సి ఏదో వేశారు కదా 16,000. ఎప్పుడు? మొన్న లాస్ట్ సంవత్సరానికి ఒక్కసారి అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయిపోయి 3లో పడుతుంది కదా మరి. ఇది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ ఇచ్చారు, పెన్షన్ 4,000 చేశాడు, సిలిండర్లు ఇస్తున్నారు, అలాగే ఈ రైతులకి 21,000. నేను రైతే కదా, ఇది నాకు పడలేదే. ఊరే ఉండన్నా పడుంటాయి పడలేదని అంటారు. పడ్డా కూడా మీ వైసీపీ వాళ్ళు అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎంత? 20,000 20,000 సంవత్సరానికి. నిజం చెప్పాలా? ఇప్పటి వరకు ఎప్పుడో ఏదో ఒకసారి ఏదో అదేంటి ప్రధానమంత్రి యోజన అదేదో పడిందే తప్ప మిగిలింది ఏం పడింది అయితే మనకు కనబడటం. మీకు పడలేదు? పడలేదు పక్క. ఇప్పుడు ఉచిత బస్సు తిరుగుతున్నారా మీ వాళ్ళు? బస్సుల్లో మా వాళ్ళు ఎందుకు తిరుగుతారు? ఉచిత బస్సుల్లో, ప్రైవేట్ బస్సుల్లో తిరుగుతున్నారు మా వాళ్ళు. అంటే వైసీపీ వాళ్ళు ఉచిత బస్సులు వాడరా? వైసీపీ వాళ్ళు ఉచిత బస్సులు వాడరని కాదు. ఉచిత బస్సు మంచిదా కాదా? ఏది మహిళలకైతే ఉచిత బస్సు మంచిదే. అది దాని గురించి మనం పెద్దగా సూపర్ 6 అన్నారు కదా. నిరుద్యోగ వృత్తి అది ఏం చెప్తున్నా? ఏం నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి ఏం 3,000 ఇస్తామన్నారు. ఏది అది ఇస్తే నేను కూడా మేలు కదా, నేను నిరుద్యోగ యువకునే కదా. చెప్పండి. రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి మంచి ఫ్యాక్టరీలు రావాలా? ఏమి అసలు ఈరోజు చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఈ ఇంటర్వ్యూ ఏదో నా దగ్గర వచ్చే బదులు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకో ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరకో పోయితే బాగుండేది. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటివరకు కాలేదని చెప్పి చాలా మంది ఈ రోజుకి అభాగ్యులు ప్రైవేట్ వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు ఈయన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా దగ్గర కావస్తున్నా కూడా ఈ రోజు వరకు ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు ఇప్పటివరకు చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు, భూ కబ్జాలే తప్ప ఈ ప్రభుత్వంలో ఏమున్నాయి చెప్పుకునేకి? చెప్పండి. గత 5 సంవత్సరాలు జగన్ గారు బ్రహ్మాండంగా చేశారా? తెలీదా మీకు? కరోనా టైంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రజలు కుప్పకూలిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంతో ఇంతో ప్రజల్ని రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా కాపాడినాడంటే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డే కదా. సరే కరోనా టైంలో సీనియర్ సీఎం నేను లేనిది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు పొద్దున్నే నిద్రలేవరని చెప్తారు కదా. అటువంటి చంద్రబాబు ఇంట్లో ఎందుకు దాక్కున్నాడు కరోనా టైంలో 2 సంవత్సరాలు? బయటకు రావద్దన్నారుగా కేంద్రమే, బయటకు ఎవరు రావద్దు. ఎందుకు ఎందుకు రావద్దన్నారు? కరోనా ఎక్కువ ఉందని. మీరు కరోనా ఎక్కువ ఉందని కాదు, ఇతను ఎందుకు రాలేదని చెప్పొచ్చు కదా కారణము. ఈయన బినామీలు, ఈయన కాంట్రాక్టర్లు ఇంతమంది ఉన్నారు చంద్రబాబుకి. ఎవరైనా బయటకు వచ్చి ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఏమైనా సహాయం చేసినారా? చెప్పండి. మరి ఈరోజు రాష్ట్రం ఆయనకు అవకాశం ఇచ్చిండేది దాదాపు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతోనే సరిపోయింది. ఇంకా ఒక 6 సంవత్సరం ఎలక్షన్లు హడావిడి అవి. ఈ 2.5 సంవత్సరాలు ప్రజల్ని ఎన్ని కావాలో అన్ని చేసినారు. నవరత్నాలని చేసి కార్యక్రమం పెట్టి ఎక్కడ చూసినా ప్రజలకు ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఎందుకు మీకు తెలుసు కదా. ఇండియాలోనే నంబర్ 1 సీఎం జగన్మోహన్ రెడ్డి. నంబర్ 1 సీఎం. అవును. 151 నుండి 11 స్థానాలకు ఎలా పడిపోయాడో అది ఒక్కటి చెప్తారు. సమాధానం చెప్పు. ఇప్పుడు రాష్ట్రంలో సింగిల్ గా ఎవరు వచ్చినారు? సింహం లాగా. ఇప్పుడు సింగిల్ 11 సీట్లకి పరిమితం అయితే మంచిదేనా? ఎవరు? జగన్. అవి ఈవీఎంలు ఉన్నాయో ఇంకోటో ఇప్పటికైతే మేము చెప్పము. అవన్నీ పెద్దోళ్ళు నాకైతే పక్కా అనుమానం ఉంది. అవన్నీ పెద్దోళ్ళు మాట్లాడే మాటలు నేను మాట్లాడుకుంటున్న విషయాలు కానీ మనకైతే పక్కా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ పెద్దోళ్ళు చూసుకుంటాం మనం దాని గురించి. ఇతనికి పోటీ చేయడానికి చేతకాక ఈసారి నాకు తెలిసి ఒక అనుమానం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో నాకు తెలిసి బీఎస్పీ, కేఏ పాల్,
మళ్ళీ కమ్యూనిస్ట్ అన్ని పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటాడేమో చంద్రబాబు నాయుడు మా అధినేతను ఓడించిన. అవసరమే లేదు, ఇంక జగన్ గారిని నమ్మరు కదా జనాలు అన్నది వాళ్ళ ధీమా. ఎవరు జగన్ ఇంక నమ్మడు. చంద్రబాబునే జనాలు నమ్ముతారా? చంద్రబాబు జనాలు నమ్ముతారు, అన్నిసార్లు ఎందుకు ఓడిపోయినారు ముఖ్యమంత్రిగా చెప్పు. ఆయన ఏం కంటిన్యూగా పశ్చిమ బెంగాల్లోనో లేకపోతే ఈ చిన్న చిన్న రాష్ట్రాల్లోనో కంటిన్యూగా జార్ఖండ్లో లాగా ఇలాగే 15 ఏళ్ళు 25 ఏళ్ళు ఏకదాటిగా ముఖ్యమంత్రి లేడు కదా చంద్రబాబు నాయుడు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పొత్తు పొత్తు పొత్తు. ఒక్కసారైనా వాళ్ళ మామ ఎన్టీఆర్ లాగా సింహం ఏదే ఒంటరిగా నిలబడి, లేదంటే మా ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి లాగా సింహం సింగల్ లాగా ఒక్కడే నిలబడి ఏ రోజైనా గెలిచిండే చరిత్ర ఉందా? ఒకసారి ట్రాక్ రికార్డ్ చూడండి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు చూసినా పొత్తు, అది ఎవరైనా కావచ్చు, పొత్తు పొత్తు పొత్తు. అందితే జుట్టు అందకపోతే రాజకీయాల్లో పొత్తులు సాధారణం కదా. ఏది రాజకీయాల్లో ఎవరు పొత్తులు పెట్టుకోవద్దంటారా? నాయకుడు ఎప్పుడైతే అసమర్థుడైతాడో ఆ రోజు పొత్తు గురించి ఆలోచిస్తాడు. బలమైన నాయకుడు ఎవరు కూడా పొత్తు గురించి ఆలోచించు. ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను, నేను ఏ ఎలక్షన్ లో దిగినా నేను ఏం ఆలోచిస్తా అంటే అవతలు ఎవరైనా రాని నేను గెలుస్తానని ధీమా నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకు? నేను బలవంతుని కాబట్టి. బలహీనుడు ఎప్పుడు ఆలోచిస్తాడు? వాని సాహసము వీని సహాయం వాడి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాడు. బలవంతుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి బలవంతుడు, ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో దమ్మున నాయకుడిగా మిగిలిపోతాడు. అంతేగాని ఇలా పొత్తులు గిత్తులు పెట్టుకొని వాళ్ళ సాహసాలు వీళ్ళ సాహసాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, చేయడు కూడా. ఇప్పుడు ఈ 11 స్థానాల్లో అసలు రాయలసీమ అనేది, మీ రాయలసీమ ప్రతి పార్టీకి కంచుకోట రాయలసీమ. అలాంటి రాయలసీమలోనే అసలు జగన్కి పూర్తిగా వ్యతిరేకంగా అసలు ఈ అనంతపూర్ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు. ఆశ్చర్యం, ఎలా సాధ్యమైంది? కూటమి అవుట్ ఆఫ్ కొట్టింది. అసలు మళ్ళా మీరు కూటమి అంటారు. మేము పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు ఏడుండేవాడు? అసలు ఎలక్షన్ అయిపోయిన 1 సంవత్సరము కరోనా మొత్తం 3 సంవత్సరాలు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడ్డాడు చంద్రబాబు నాయుడు. స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే కూడా ఎవరు పోటీ చేయొద్దంటే ఆయన అట్లే నోటిఫికేషన్ ఇచ్చినాడు, అంటే ఏది తీర్మానం ప్రకటించినాడు. కనీసం ఎవరు పోటీ కూడా చేయొద్దని. అంటే ఎవరు ధైర్యం ఏమనేది మీకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 2029లో జగన్ వచ్చేస్తాడు ఆల్రెడీ జగన్ వచ్చేస్తాడు ఏంది? కూటమి బండారం భవిష్యత్ అంతా సంవత్సరం లోపల బయటపడిపోయింది కదా, ఇంకా అనుమానం ఏముంది మీలో? నన్ను కాదు, ఒకసారి ప్రజల్లో పోండి. కాదు, మీరు గతంలో కూడా వైనాట్ 175 అంటే ఇక 170 అదే చెప్తున్నా కదా. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు అవసరమైతే బిఎస్పీ గాని ఇంకా కమ్యూనిస్ట్ గాని అవసరమైతే మా ప్రపంచ ప్రఖ్యాత మా కే పాల్ గారు ఉన్నారు కదా, ఆయనతో కూడా పొత్తు పెట్టుకుంటే సిద్ధపడతాం. మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, ఎవరితోనూ అవసరం లేదు. ఇప్పుడు జగన్ గారిని ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు గతంలో ఇదే ప్రజలు నమ్మి జగన్ గారిని గెలిపిస్తే అసలు మొత్తం పిచ్చి మందు తీసుకొచ్చాడని, లేకపోతే అసలు అరాచక పాలన చేశాడు, అప్పు తీసుకొచ్చాడు, ఒక కంపెనీస్ తీసుకురాలేదు, మొత్తం ఇవన్నీ జనాలు వ్యతిరేకించే కదా ఆయన్ని ఓడగొట్టారు. మీరు అలా అనుకుంటున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి ఈవీఎంల రూపంలో మోసం చేశారు, కూటమి అంతా ఏకమై మోసం చేశారే తప్ప ప్రియతమ నాయకుడు జగన్ దేవుడు జగనే కదా. చంద్రబాబు నాయుడు లాగా ఏమన్నా వెన్నుపోటు పొడిచాడా మామని? చెప్పులతో ఏమన్నా రాళ్లతో ఏమన్నా వేయించాడా? చెప్పండి. దేవుడు ఎట్లా నమ్ముకున్న పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఏమైనా మోసం చేశాడా? చెప్పండి. చంద్రబాబు నాయుడు లాగా ఏమైనా చేశాడా? పోనీ ఇలా ఏమన్నా ఒక బ్యాచ్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళని అధిపతులను ఏమైనా చేశాడా? చెప్పండి. ఆయన ఎంతసేపు ఉన్నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగున్నాడు అనుకున్నాడే తప్ప ఇలాంటి కుప్పగొంత నిర్ణయాలకు ఏ రోజు కూడా ఆయన పోలేదు. దేవుడు అన్నారు, ఏ రకంగా దేవుడు? ఎవరి మనసులో దేవుడు ఆయన? ఎవరు? జగన్. ప్రజలకి రైతులకి ఏం కావాలో చేశాడు, వాళ్ళ ఏమి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాడు, యువకులకి పారిశ్రామికవేత్తలకు ఏమేమి కావాలో ఔత్సాహికులందరూ ప్రోత్సహించినాడు. ఇంకా ఏం చేయాలి చెప్పండి? నవరత్నాల రూపంలో అసలు ఈ రోజు స్కూళ్ళు చూసినారా? మేము వెళ్ళే టైంలో ఇట్లాంటి స్కూల్స్ ఉంటే ఈడ కూర్చోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఐఏఎస్ ఐపీఎస్ లో అయ్యాలి. ఈ రోజు స్కూల్ ఎంత చక్కగా దిద్దా అంటే అది ఎవరు పుణ్యము? నువ్వు చూసావా స్కూలు? నువ్వు చదివిండే స్కూల్ ఒకసారి వెళ్ళి చూడు ఎట్లుంటుంది స్కూలు. ఏమి
చంద్రబాబు ఎంత అధ్వానంగా తయారు చేసి పెట్టినాడు స్కూల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్కూల్స్ ఎంత అందంగా ఉన్నాయి. అసలు మన ఇల్లు కంటే విశాలమైన గదులు కావచ్చు, రూములు ఇది బెంచ్లు కావచ్చు, స్కూల్కి కావాల్సినట్టు ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో అసలు కార్పొరేట్కి ధీటుగా ఒకసారి చైతన్య స్కూల్ చూడు, ఆ తర్వాత నువ్వు వెళ్ళి చదివిండే స్కూల్ చూడు, ఏది బాగుంది ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఇవన్నీ ఏం చంద్రబాబు నాయుడు చేశాడా? జగన్ చేసినాడు కాబట్టే కదా ఈరోజు జగన్ అందరు దేవుడు అనుకునేది. చంద్రబాబు నాయుడు పోయి పిల్లలు ఎవరన్నా మావయ్య అని పిలవమను. ఈరోజు మా జగన్ మావయ్య అని ధైర్యంగా పిల్లలందరూ చెప్పుకుంటారు. ఎందుకు? చేశాడు కాబట్టి, విద్యాబుద్ధులు నేర్పించాడు కాబట్టి వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, స్టైఫండ్స్ అయితేనేమి, అసలు ఏమేమి కావాలో నా బిడ్డల్లాగా రాష్ట్ర బిడ్డలు ఉండాలి, రాష్ట్ర పిల్లలు ఉండాలి. వీళ్ళ చదువులో అసలు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెడితేనే వద్దంటే చెప్పేది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈయన కొడుకేమో ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, రాష్ట్రంలోని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? చెప్పండి. ఇప్పుడు అమ్మఒడి కాదు, ఇప్పుడు లోకేష్ విద్యామంత్రిగా ఉన్నాడు. ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి చాలా చేస్తున్నాడు. అవేం మీకు కనబడవా? మార్పులన్నీ అయిపోయినాయి. కనబడవా? ప్రతి స్కూల్లో కింద ఫ్లోర్ లో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పైన ఫ్లోర్ లో ఆయన డెవలప్ చేస్తున్నారు. పిల్లర్లు వేసినారు, చూడలేదా మీరు స్కూల్స్ కి? లేకపోతే ఏం చేశాడు చెప్పండి. కనబడవు. సరే ఆయన చేసిండే నువ్వు చెప్తే కదా కనబడేది. నేను ఏం చెప్తున్నా, ఆయన ఏం చేశాడు? సరే కనీసం ఒక స్కూల్స్ కి టాయిలెట్లు కట్టించాడా? కట్టిలేదంట ఎక్కడే కానీ. ఎవరు? అవి మా నాయకుడు కట్టించిండే టాయిలెట్స్. దాంట్లో కడిగే ఫినాయిల్ ఏమని ఇచ్చినాడు ఇప్పటి వరకు? పోనీ ఆ టాయిలెట్లు కడుక్కునే ఫినాయిల్ అని ఇచ్చినారా ఈ గవర్నమెంట్ లో? చెప్పండి. లేదు. సరే ఏమి ఇచ్చినారు చెప్పండి అంటున్నా కదా మీకు నేను. చెప్పండి ఏమి ఇచ్చినారు? ఏం చేయలేదంట చెప్పండి అంటున్నా కదా. ఏమి ఇచ్చినారు మీరు చెప్పండి. సరే ఇప్పుడు మీరు మళ్ళీ జగన్ గారు అధికారంలో వస్తే అంటే జనరల్ గా ప్రజల్లో భయం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రజల్లో భయం ఉందనే మాట తీసేయి, అది వర్డే కాదు. అది ప్రజల్లో భయపడుతూ మీరు భయపెడుతున్నారు. మేము వస్తే రప్ప చేస్తామని. ఏందా మాట? అసలు వస్తే రప్ప ఏంది రప్ప అంటే ఏం చేస్తారు? రప్ప తెలియదు మీకు? తెలీదా రప్ప మీనింగ్ ఏమి? వీళ్ళు చేస్తా అంటే బాగుందా? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుదా? అరే మా పొట్టేళ్ళు, మా నాయకుడు ఫోటో, మా నాయకుడు బర్త్డే మేం చేసుకుంటే మీకు అభ్యంతరం ఏమి? మీ తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో పొట్టేళ్ళకి తీసుకొచ్చి దొంగతనం చేసుకుని వస్తున్నారా? బర్త్డే విషెస్ మా నాయకుడికి ఏ రకంగా ఏ తెలుగుదేశం వాళ్ళు చేయలేదా రపరపలు? అప్పుడు కనపడలేదా మీకు? రాప్తాడు కాన్స్టిట్యున్సీ కానీ, ఈ ఉక్రాయ సముద్రం కానీ, ధర్మవరంలో కానీ ఈ రపరపలు జరిగిన ఏది మన చంద్రబాబు నాయుడు గారి బర్త్డేకి అప్పుడు కనపడలేదా మీకు? అంటే వాళ్ళకి పాటలు రావు, మాకు పాటలు వస్తాయి కాబట్టి మేము రపరపం అంటామనే. చెప్పండి. అరే మా ఇంట్లో పోట్లు మేము కోసుకొని తింటే దానికి కేసులు పెట్టడం ఏంది? అంతేనా? లేకపోతే జగన్ గారు వచ్చిన తర్వాత టీడీపీ జనసేన నాయకుల్ని రప్ప చేస్తామని చాలా మంది. అది కాలం నిర్ణయిస్తుంది. అది కాలం నిర్ణయిస్తుంది. అది ఏమి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు మొన్న కూడా సల్మాన్ అనే అతన్ని ఏం హత్య చేయలేదా? చెప్పండి. అసలు అమాయక దళిత గిరిజనుల మహిళలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి అత్యాచారాలు చేయడం లేదా? హత్యలు చేయడం లేదా? గ్రామీణ ప్రాంతాల్లోని దళిత గిరిజనుల భూములు లాక్కోవడం లేదా? టౌన్లోనే అసలు ఈరోజు చూస్తున్నారు కదా అనంతపురం ఎమ్మెల్యే గురించి వాళ్ళ అనుచరుడు బ్రాందీ షాప్ ఇకపోతే బ్రాందీ షాప్ కాల్ చేసినారు. ఇవన్నీ మీకు కనబడవా తెలుగుదేశంకి? ఇది కూటమి మంచిదా? చెప్పండి. అంటే వాళ్ళు ఆడితే సరసాలు, వేరే వాళ్ళు ఆడితే వ్యభిచారమా? చెప్పండి. ఇవన్నీ ఏంది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మీరు ఎంత స్పష్టంగా ఉన్నా 15 సంవత్సరాలు అసలు దరిదాపుల్లో కూడా రానియమని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ జగన్ గారిని అసలు అధికారంలోకి రానివ్వము. మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారా, జగన్ ని నమ్ముతారా, చంద్రబాబు నమ్ముతారా? ఎవరు నమ్మేది? పవన్ కళ్యాణ్. మీరు ఎవరు నమ్ముతారు చెప్పండి. నువ్వు కూడా అలాగే ఓటర్ కదా, ఎవరు నమ్ముతారు చెప్పండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్ మీ సమాధానం చెప్పు. 15 సంవత్సరాలు మిమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియమన్నారు ఆయన. దరిదాపులు అంటే ఇదేమో పాకిస్తాన్ బార్డరా? ఎవరబ్బాని జాగిరా? అధికారంలో ఇది ఎవడబ్బా జాగిరా? ఇదేమన్నా చెప్పు. పవన్ కళ్యాణ్ కి అసలు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆయన స్టాండ్, ఆయన పార్టీ స్టాండ్, ఆయన పొలిటికల్ స్టాండ్ ఏమైనా చెప్పాను. ఫస్ట్ ఆయనకు స్పష్టత లేదు.
కొంచెంసేపేమో ఒంటరికి పోటీ చేస్తా అంటాడు, కొంచెంసేపేమో కమ్యూనిస్టులు మన నాదమ్ములు అంటాడు, కొంచెంసేమో చంద్రబాబు నాయుడు మా బాబాయ్ అంటాడు. ఫస్ట్ రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా ఇందాక నేను ధైర్యవంతుడు అయినప్పుడు నేను ప్రత్యర్థుల గురించి ఆలోచించినాను. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడు, ఆయన సింగిల్గానే రావాలంట పోటీ చేయాల, ప్రజలు మన వైపు దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాడు తప్ప వీళ్ళలా కోరుకోరు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా మా కూటమి, మా ప్రభుత్వం, మా అసలుకు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడే బాగాలేదు. ఇప్పుడే కుటుంబంలో తారాస్థాయికి చేరుకునే సమస్యలు. భవిష్యత్తులో ఆయన వాళ్ళు కలిసి ఉంటారు, ఏం గ్యారెంటీ ఉంది? చంద్రబాబు నాయుడు పర్మనెంట్గా ఎవరితో కాపురం చేసినాడు చెప్పండి? ఆయన ముఖ్యమంత్రి గెలిచినప్పుడల్లా పొత్తులే కదా. అప్పట్లో బీజేపీతో గెలిచినాడు, బీజేపీతో ఉన్నాడా? వాజ్పేయి గారు ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఇంకోసారి గెలిచినాడు, ఉన్నాడా? సరే, మోడీ గారితో సక్రమంగా ఉన్నాడా? ఓసారి ఏమో కౌగిలించుకుంటాడు, వెనుకలు తిరిగేమో ఒకసారి వీపుతో రుద్దుతాడు. చంద్రబాబు నాయుడు రాజకీయ అవకాశవాదానికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ క్షణం ఎటువైనా పని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా వాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు మద్దతు ఇచ్చిన రేపు ఇంకోరు మద్దతు తీయడానికి గ్యారెంటీ ఉందా? ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మద్దతు అయినా కోరినారా? ఎవరితోనూ మద్దతు పెట్టుకున్నారా? దమ్ము లేని వాళ్ళు పార్టీ ఎందుకు పెట్టుకోవాలా? శక్తి లేని వాళ్ళు ఎందుకు నడపల్లా? వాళ్ళతో వీళ్ళతో పడుకున్నాక అంటే ఇండైరెక్ట్గా ఇంకా చెప్పకూడదు కానీ అంటే పొత్తులు పెట్టుకున్నాక పార్టీ నడిపేది. నాయకుడు ఇప్పుడు గతంలో మీరు చేసిన అరాచకం వల్లే వాళ్ళిద్దరు కలిసారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అదే నేను కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు అవసరమైతే 29కి లోక్ సత్తా ఇంక చిన్న ఉన్నాయి కదా, బీఎస్పీ, కమ్యూనిస్ట్ వీళ్ళందరినీ కలుపుకొని పోటీ చేయమని చెప్తున్నాం కదా. పోటీ చేస్తే మీరు గెలుస్తారా? ఊరు వచ్చినా కూడా ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం. ప్రజలు కూడా చేస్తుంటే ఇప్పుడు మీ వైసీపీ నేతల్లో ఈ కాన్ఫిడెంట్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాలా? అది మీ ఇష్టం. అది ఓవర్ కాన్ఫిడెంట్ కదా, మళ్ళీ మేమే గెలిచేస్తాము, మళ్ళీ మేమే వచ్చేస్తాము 2029లో మళ్ళీ జగన్ సీఎం. ఈ రోజు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఈ రోజుకి ప్రభుత్వం లేకపోయినా కూడా మా కార్యకర్తల్లో ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కానీ ధైర్యం కానీ ఎక్కడా తగ్గలేదు. రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గిందా? పెరుగుతుంది. ఇప్పుడు గతంలో కూడా బాగా సిద్ధం సభలప్పుడు భయంకరంగా వచ్చారు కదా జనాలు, వాళ్ళందరూ ఓటేశారా? ఎవరు ఓటేకుని మాకు 42% ఓట్లు వస్తాయి, కానీ సీట్లు 11 వచ్చాయి. సీట్లు చెప్తున్నా కదా, అవి ఏం బాగా పనిచేసినాయో మీకు అందరికీ తెలుసు కదా. చెప్పండి. మరి అక్కడ మొన్న బీహార్లోను యూపీలోను అక్కడేమో 11%, 12% వచ్చిన వాళ్ళకేమో 30 సీట్లు 40 సీట్లు ఎమ్మెల్యేలు వస్తాయి. మాకు 42% వచ్చిన వాళ్ళకేమో 11 వస్తాయి. అంటే దానికి కారణం ఏమో తెలుసు కదా. సో మీరు ఇంకా మీ ఓటమిని ఈవీఎం మీద డైవర్ట్ చేస్తారు. మేము డైవర్ట్ అని కాదు, మా అనుమానం వ్యక్తం చేస్తున్నాం అంతేగాని దాన్ని డైవర్ట్ అనేది ఏం లేదు. డైవర్ట్ డైరెక్షన్ పాలిటిక్స్ అన్ని చంద్రబాబు చేస్తాడు, మేము చేయము. మేము ఎంతసేపు ఉన్నా ప్రజల ఆశీర్వాదాలు ప్రజలు ఏం నిర్ణయిస్తే అదని అనుకుంటామే తప్ప వేరే ఏమీ అనుకో. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిండే జగన్మోహన్ రెడ్డి కదా. శంకుస్థాపన ఎవరు చేశారు? మీరు అనుకుంటున్నారు అంతే. 2019 చంద్రబాబు పనులన్నీ ఎవరు చేసినారు? లాస్ట్ గవర్నమెంట్ లో దాని దగ్గర 70-80% పూర్తి చేసింటది ఎవరు? చెప్పండి. జగన్ గారే క్రెడిట్ అంటారు. ఇక అనుమానం ఏముంది మీకు? ఏమి దాని ఎందుకు ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, మీ సెల్లో పెట్టండి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు హయాంలో పనులు పూర్తిగా అయినాయని ఒకటి పెట్టండి. ఎవరికి ఎక్కువ వస్తాయి పర్సెంటేజ్ తెలిసిపోతుంది కదా. ఎగ్జిట్ పోల్ పెట్టండి. ఇప్పుడు క్రెడిట్ రాష్ట్రానికి బడ్జెట్ అవసరం అనే ఉద్దేశంతో షిప్ యార్డ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, కొన్ని ఎంత చేయాలో అంత చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఏమి తేడా అంటే ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడుకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ బ్యాచ్ ఉన్నాయి కాబట్టి, ఎల్లో మీడియాలు ఇవన్నీ పేపర్లు టీవీలు ఉన్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం కాదు, ప్రజలకు తెలియాలనుకుంటాం, ప్రజల కళ్ళతో చూసి నమ్మాలనుకుంటాం, అంతే తేడా. ఇప్పుడు అంత ప్రచారం లేని వ్యక్తి అయితే పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటో, రాళ్ళ మీద జగన్ గారి ఫోటో, అది అసత్య ప్రచారం కదా. ఎక్కడొచ్చింది?
ముద్రిస్తామని చెప్పి ఎన్నికల ముందు వీళ్ళు క్రియేట్ చేసిన హంగామా ఇది తప్ప వాళ్ళు యాది లేదే. చెప్పండి, పాస్బుక్ల మీద అసలుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన అణువాయుధాలు అణుబాంబులు అన్ని సొంతంగా ప్రయోగించుకున్నారు. అన్ని విష ప్రచారాలు తన కొన్ని సొంత మీడియా ఎల్లో మీడియాలతోనూ ఎంత కావాలో అంత విషయం చిమ్మిచ్చారు. అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేమి ఎందుకు చెప్పినా కదా, ఎన్ని రకాలుగా ఎంత రకాలు కావాలో ఆ రకం చెప్పించుకున్నారు. ఇప్పుడు అంత చేసినా సరే ఇప్పుడు మొత్తానికి కూటమి అయితే గెలిచింది. రెండున్నర సంవత్సరాలు అనుకుందాం, హాఫ్ సగం వరకు వచ్చేసాం, బాగానే పరిపాలన జరుగుతుంది. పరిపాలన ఎట్లున్నా కూడా ఒకసారి ఓటేసినాక 5 సంవత్సరాలు భరించాల్సిందే కదా. భరిస్తాం, తప్పదు. మా అంటే ఇంకో 2 సంవత్సరాలు భరిస్తాం. తర్వాత ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది ఎవరు సత్తా ఏమనేది. సో ఈసారి మీరైతే డౌట్ ఏముంది, మీకు డౌట్ ఉందేమో, మాకు ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎక్కడ అనుమానం లేదు. నెక్స్ట్ 2019 మీ వైసీపీ నాయకుల్ని లేకపోతే లీడర్లు ముఖ్య వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆ రెడ్ బుక్ మిమ్మల్ని భయపెట్టట్లేదా? ఎందుకు భయపడుతుంది? భయపడట్లేదు. ఎందుకు భయపడుతుంది? అరెస్ట్లకి లేకపోతే మీరు భయపడట్లేదు? తాటాకులకి దానికి భయపడే బ్యాచ్ మంది ఏమన్నా చెప్పు. వాళ్ళు భయపడే ఎవరు భయపడుతున్నారు చెప్పు. ఇప్పుడు వాళ్ళకే సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఏదో వ్యాపారాల్లో మీకు తెలిసిందే, ఈడీలోనో ఇంకో రకంలోనో మనీ లాండరింగ్లోనో ఇరికేయాలి కాబట్టి ఇరికిచ్చినారు తప్పుడు కేసుల్లో రెడ్ బుక్లో ఇరికేయాలనుకుంటే ఎవరినో ఇరికిస్తారు, ఎవరిని వదులుతారు వాళ్ళు చెప్పు. ఏం నీ ఛానల్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తే నీకు కూడా ఇరికిస్తుంది రెడ్ బుక్లో. దానికి ఏముంది? రెడ్ బుక్ అనేది ఏమి, చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉండకూడదు. వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవాలి, వాళ్ళకి మాత్రమే రెడ్ బుక్ వర్తిస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు పోయినా కూడా రెడ్ బుక్ ఓపెన్ అవుతారు. వాళ్ళ బుక్ అంటే మా బుక్ పవర్ఫుల్ కదా, రెడ్ బుక్ ఎప్పుడో చినిగిపోవచ్చు. డిజిటల్ బుక్ కదా మంది. మీ వరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు శివశంకర్ నాయక్ వరకే వచ్చింది రెడ్ బుక్ అంశం, అంటే అందులో మీ పేరు ఉంది. ఇప్పుడు మీకు రాత్రి తీసుకెళ్తారంటే మీకు భయం లేదా? ఏంటి భయపడతారు? వాళ్ళే మర్డర్ చేయరు కదా, మర్డర్ చేస్తారా? జైల్లో వెళ్ళడం మీకు చట్టాలు ఏమన్నా వాళ్ళ చట్టాలు వాళ్ళ చుట్టం కాదు కదా, చట్టం అనేది వాళ్ళ చుట్టం కాదు కదా. చట్టం అనేది ఎవరికైనా ఒక్కటే. ఏం చట్టం అనేది తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. కోర్టు ఉంది కదా, కోర్టులో అందరూ చూసుకుంటారు కదా. న్యాయం అనేది ఒకరికి సొంతం కాదు కదా. చంద్రబాబు నాయుడుకి ఏం జైలు కొత్త, ఆయన జైలు చూసి వచ్చినట్లు అందరినీ జైలు చూపేయాలనే కదా. చూపి తప్పేముంది? ఇప్పుడు మీ గతంలో స్వతంత్ర సమరయోధులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే జైలుకి పోయినారు. నాలాంటి వాళ్ళ మీద రెడ్ బుక్ పడితే తప్పేముంది? పోయేస్తాం సార్, చూసేస్తాం. మీరు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే. ఏం చేయడానికైనా ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే. జగన్మోహన్ రెడ్డిని 2029లో అధికారంలో తేవడానికి రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారందరూ సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఆయన కోసం ఎన్ని అవమానాలు, ఎన్ని కేసులు, ఏమి ఆర్థిక నష్టం ఏం జరిగినా కూడా మేము తట్టుకుంటాం. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. చూద్దాం మరి. 2029 అతి దగ్గరలోనే ఉంది. మరి మీరు అనుకున్నట్టుగా 2029లో గెలుస్తాడా, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాడా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో ఏం అనుమానం ఆలోచన ఏం లేదు. చూద్దాం. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా అవుతారా లేదా అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.